హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాము. సో మణికంఠ ఓటింగ్ అయితే చాలా బాగా అయితే పెరిగిపోతుంది. సో ఎందుకు అంటే మణికంఠకి నెగటివ్ ఎపిసోడ్ పడింది నిన్న. మన సోనియా వచ్చేసి ఇంకా యష్మి వచ్చేసి ఏదేదో రీజన్స్ చెప్పి వాళ్ళ క్లాన్ నుంచి అయితే తీసేస్తారు. దానివల్ల అతనికైతే కన్సర్న్ పరంగా అయితే పడింది. పాపం నాకైతే బాధ అనిపించింది. అతను ఎంత బాగా ఆడినా, ఎంత వాళ్ళ క్లాన్ కోసం ఆలోచించినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటి అన్నట్టు అనిపించింది. యష్మి అంటది నువ్వు మెంటల్లీ ఫిజికల్లీ వీక్ అంటది. సోనియా అంటది అవును నువ్వు కూడా అట్లనే వీక్ అని కాదు, నాకు ఎక్కడ అనిపించలేదని ఏందేందో చెప్తుంది. అసలు ఆమె ఏం చెప్తుందో ఆమెకి తెలియదు. మళ్ళీ మణికంఠ వెంటనే అడుగుతాను నువ్వు ఎక్కడ నాకన్నా అంత బాగా ఆడావంటే ఆమె కూడా చెప్పుకోలేకపోయింది. మళ్ళీ నిఖిల్ కూడా అసలు ఏమంటున్నాడో తెలియదు. మరి మేము మళ్ళీ వెనకాలకేనేమంటుంది సోనియా, నిఖిల్కి యష్మిని తీసేయచ్చు కదా అన్నప్పుడు మరి సోనియా ఒపీనియన్ చెప్పచ్చు కదా. నా దృష్టిలో యష్మి ఇట్లా ఇప్పుడు డివైడ్ అయిపోతాయి కదా ఓటింగ్స్ అనేవి. ఉన్న నలుగురిలో ఒకరు కొంతమంది సోనియా, కొంతమందికి యష్మికి పడితే సోనియా అంటున్నా మనకి ఇట్లా యష్మికి పడితే తీసేయచ్చు కదా ఎవరినన్నా ఒకరిని. సో ఒకరు యష్మి ఫస్ట్ మాట్లాడి అని చెప్పి అదే ఫాలో అవ్వాలని ఏం లేదు కదా. ఎవరి రీజన్ వాళ్ళు చెప్పచ్చు కదా నాకు అనిపించింది. సో మనకు ఇక్కడ ఫస్ట్ అయితే నబీల్ ఉన్నాడు. సో నబీల్కు టాస్కులు అవి పెడుతున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టాస్కులు. అందులో ఇట్లా పట్టుకొని నిల్చునే టాస్క్లో అయితే చాలా ఒక 3-4 hours నిల్చున్నారంట. కానీ పృథ్వీ గెలిచాడంట. కాకపోతే ఏంటంటే అప్పటికి నబీల్ని అప్రిషియేట్ చేశాడంట. ఇంకా తర్వాత నిఖిల్ క్లాన్ వాళ్ళు ఏం చేశారంటే అంటే ఎవరినో ఒకరిని మీ టీం నుంచి తీసేయాలి అంటే నబీల్ని తీసేస్తారంట పాపం. అప్పుడు సీతకి నిఖిల్కి చాలా గొడవ అవుతుంది. ఇంకా అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దానివల్ల ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు సీత ఏమంటది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం కదా మనం ఆడేది, నువ్వు ఇప్పుడు నబీల్ని తీసేస్తే మనమే లాస్ అవుతాం కదా అని చెప్తుంది. కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్తో నిఖిల్ తీసేసాడో తెలీదు, చూడాలి. నిఖిల్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. నబీల్ని తీసేయాలి అన్నట్టుగా అతను ఆడకుండా చేయాలి. ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఎట్లనైనా పోతాడు. వీళ్ళకి తెలియదు కదా ఎవరికి ఎంత ఓటింగ్ ఉందనేది తెలియదు కదా. సో నిఖిల్ మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ అవుతాడు, ఓటింగ్ కూడా తగ్గుతుంది. సో నబీల్కి దీనివల్ల కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎప్పటికైనా ఫస్ట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ మనకి మణికంఠ తర్వాత ప్రేరణ ఇద్దరికి సేమ్ ఓటింగ్ నడుస్తుంది. ప్రేరణకి ఇంకంత క్లిక్ ఎపిసోడ్ అయితే రాలేదు. నెక్స్ట్ మనకు పృథ్వీ తర్వాత ఆదిత్య తర్వాత సోనియా ముగ్గురు డేంజర్ జోన్ అనే చెప్పచ్చు. ఇంకా సోనియా అయితే ఏం మాట్లాడుతుందో ఏమో. ఇంకా నిఖిల్ అంటుంది నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావారా, ఫస్ట్ నువ్వే ఎలిమినేట్ అవుతావు తర్వాత నేను అవుతా అన్నట్టుగా చెప్తుంది. మీకు ఎందుకంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు అర్థం కావట్లేదు. సోనియాకి ఏం కాన్ఫిడెన్స్ అది ఎందుకు అంటుంది నేను లేకుండా ఉండగలుగుతున్నా అని ఇట్లా పెట్టిడు ఫేస్ నిఖిల్. నాకైతే బాగా అనిపించింది. ఆమె లేకుండా ఉండగలకపోవడం ఏంటో అసలు. బయట నిఖిల్కి కావ్యతో ఉంది బ్రేకప్ అయిందేమో తెలియదు కానీ చాలా రోజులైతే తిరిగారు. మరి ఈమె ఎందుకు నేను లేకుండా ఉండాలా, చిన్నోడు పెద్దోడు అంటది అన్నాలంటది ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది ఆమె నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మైండ్ ఇద్దే అయిపోతుంది ఆమెతో. అసలు ఏందో ఏమో అనుకుంటుంది. పెద్ద ఆమె ఎన్ని రోజుల్లో ఉంటా అనుకుంటుంది. ఈ వీక్ ఎలదొబ్బేసి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాటు రప్పిస్తే రతికలాగా తిక్క కుదురుతుంది ఈమెకు. ఈమె రేంజ్ ఎందుకు తెలుస్తుంది. సడన్ షాక్ అవుతుంది, రతిక షాక్ అయినట్టు సోని కూడా షాక్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అట్లా నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఎపిసోడ్స్ పరంగా, బిగ్ బాస్ రివ్యూ పరంగా. నేను ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. సో పాపం మణికంఠనైతే పాపం స్పోర్టివ్గా తీసుకొని నేనే వెళ్ళిపోతానులే, మన క్లాన్ బాగా ఆడాలి, డబ్బులు గెలుచుకోవాలి అంటాడు. సో మణికంఠకైతే 2% ఓటింగ్ అయితే పెరిగింది. సో నబీల్, ప్రేరణ, మణికంఠ ముగ్గురు సేఫ్ జోనే. ఇంకా పృథ్వీకి కొంచెం నిన్న ఆట ఆడాడు కాబట్టి అతనికి మనసులో ఒకటి పెట్టుకొని కాదు, ఫ్రాంక్గా ఉన్నాడు. సో అతనికి కొంచెం పడుతుంది. సోనియా కన్నా బెటరే. ఆదిత్య గారిని కూడా సేవ్ అవుతాడు. లేదు అంటే బడ్డీస్ పరంగా వస్తే ఆదిత్య సోనియా ఇద్దరు వెళ్ళిపోతారేమో మరి తెలియదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఉన్నారు కాబట్టి ఇద్దరిని పంపించిన ఆశ్చర్యపోని అవసరం లేదు. లేదంటే నో ఎలిమినేషన్ పెడతారని కూడా కొందరు అంటున్నారు. చూడాలి. సోనియా డేంజర్ జోన్ ఉంది కాబట్టి మరి నో ఎలిమినేషన్ ఏమైనా పెడతారా తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఎట్లా ఆలోచించేది తెలియదు. సాటర్డే ఎపిసోడ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే, మనం ఏం చెప్పలేము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.